హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీమన్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంటి సూట్ కేసు తీసుకున్నాడా లేదా, అది ఎన్ని లక్షలు అని. ఈ సీజన్లో టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఎవరన్నా కానీ డీమన్ ఒక పక్క ఉంటే వాళ్ళే విన్నర్రా అని ఫిక్స్ అవుతారు. అందుకే ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు డీమన్ని పక్కకు తీస్తూ వచ్చారు. ఎందుకంటే అంత బలవంతుడు, ఒక చేత్తో అయితే ఆ పక్క పారేయగలడు. టాస్క్లన్నీ గెలుస్తూనే వచ్చాడు. కానీ ఏదైతే రీతుతో ట్రాక్ ఉందో ఇద్దరికీ నెగిటివ్ అయింది. అందుకే టాప్ 5 కూడా ఉండడం కష్టం అనుకున్నారు. కానీ తన టాస్కులతో, తన ఫ్యాన్స్ సపోర్ట్తో టాప్ 5కి వచ్చాడు. రీతు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి ఇంకా ఎనర్జీతో అందరి మీద జోక్లు వేసుకొని ఇంకా బాగా టాస్క్లు ఆడుతూ ఇంకా ముందుకు వచ్చాడు. ఇదేదో ఫస్ట్ నుంచి చేసింటే ఇంకా బాగుండు కదా అని ఫ్యాన్స్ అయితే ఫీల్ అయ్యారు. పోతే వాని ఎలాగన్నా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నప్పటి నుంచి డీమన్కి సూట్ కేస్ అన్నా ఇవ్వాలి. ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి వెరైటీ డిషెస్తో వంట చేసిన మటుకు డీమన్ అనేది చిరాకు పడకుండా ఎన్నిసార్లు అన్నా చెప్తాయి. అంత బాగా చేశాడు నిజంగా. ఇంకా లాస్ట్కి ఫైనల్కి వచ్చాడు. టాప్ 3లో కూడా ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు. లాస్ట్లో గేమ్ ఆడి అందరూ చెప్తున్నారు, ఏంది లాస్ట్లో గేమ్ ఆడాడు, ఇమాన్యుయల్లో ఫస్ట్ నుంచి ఆడుతూ వచ్చాడు, ఎంటర్టైన్ చేశాడు. కానీ ఇతను 2 వారాలు ఆడేసరికి ఇతన్ని టాప్ 3లో పెట్టారు. ఎలా ఇది అన్యాయం అని. అది ఆడియన్స్ చూసేదాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎవరిని విన్నర్ చేయాలంటే వాళ్ళని విన్నర్ చేస్తారు. నువ్వు ఆడేవా ఆడలేదా అని చూడరు. వాళ్ళకి ఇష్టం కావాలి, టాస్క్లు ఆడాలనే లేదు. వాళ్ళు మంచితనాన్ని చూసి కూడా పెడతారు. ఒక్కోసారి ఇమాన్యుయల్ కూడా మంచోడే, మళ్ళీ మీరు వేరేలాగా కూడా తీసుకువెళ్తారు. ఇంకొచ్చేసి డీమన్ అయితే 15 lakhs సూట్ కేసు అయితే తీసుకున్నాడు. 3rd ప్లేస్లో బయటకు వచ్చాడు.